శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జరావ్యాధి కిల్బిషాణం ప్రాదుర్భూతో భిషగ్వరః నమోస్తు బోధిసత్వాయ సంబుద్ధాయ నమో నమః. ధనియుడు అనే పశువుల కాపరికి పశు సంపద పుష్కలంగా ఉంది. మహియా నదీ తీరంలో నివసిస్తుండేవాడు. ఒకరోజు ఆకాశం ఉరుములు మెరుపులతో నిండి ఉంది. అట్టహాసంగా వాన పడబోతోంది. ధనియుడు పర్జన్యుణ్ణి సవాలు చేసే విధంగా ఇలా అన్నాడట: ఓ పర్జన్య, భోజనం సిద్ధం చేసి పెట్టుకున్నాను. పాలు పిండే పని అయిపోయింది. నా మాట జవదాటని పరిజనులతో ఈ మహియా తీరంలో చాలా సుఖంగా ఉంటున్నాను. నా కుటీరం చక్కగా కప్పబడి ఉంది. అగ్నిని జ్వలింపచేశాను. కనుక ఓ వానదేవుడా, నీ వానకు నేను భయపడేది లేదు. ఎంత వాన కురిపించదలిచావో అంత వాన కురిపించు. ఇక్కడ ధనియుడు ప్రాపంచికతకు ప్రతీక. తాను సురక్షితంగా ఉన్నానని భావిస్తున్నాడు. కనుక వానదేవుడు కోరుకుంటే వాన కురిపించవచ్చు అని చెబుతున్నాడు. అదే మహియా నదీ తీరంలో బుద్ధుడు ఉన్నాడు. గుడిసె లేకుండా ఒంటరిగా ఉన్నాడు. బుద్ధుడు ధనియుడు వినే విధంగా ఇలా అన్నాడట: నా చిత్తం ఆరోగ్యంగా ఉంది. నేను క్రోధం లేనివాడను. మహియా తీరంలో ఈ ఒక్క రాత్రి మాత్రమే నివాసం కలవాడను. కుటీరంపై కప్పు లేనివాడను. నా అగ్ని ఆరిపోయింది. వానదేవుడా, వర్షించదలిస్తే వర్షించు. అంటే బుద్ధుడు నివసించేది ఒకరోజు ఇక్కడ, మరొక రోజు మరొక చోట. కనుక అతనికి చింత లేదు. అతని చిత్తం అతని అధీనంలో ఉంది కనుక చింత లేదు. అతని పైకప్పు ఎగిరిపోయింది అంటే తృష్ణ ఎగిరిపోయింది, అంటే కోరికలు లేవు కనుక అతనికి చింత లేదు. రాగద్వేష మోహ శోకాలనే అగ్నులు శాంతించాయి కనుక అతనికి చింత లేదు. ఇక ధనియుడు అంటున్నాడు: నాకు దోమల బాధ, ఈగల బాధ లేదు. నా పశువులకు లేదు. మహియా నది తీరం నుండి కోసి మోపులు కట్టి తెచ్చి పెట్టిన పచ్చగడ్డి నా పశువులు కొట్టాలలో ప్రీతితో తింటూ ఉన్నాయి. ఎంత వాన పడినా నా పశువులకి ఏమీ కాదు. కనుక వానదేవుడా, నువ్వు వానను కురిపించవచ్చు. బుద్ధుడు అంటున్నాడు: చక్కని తెప్పను చేసుకున్నాను. ప్రవాహాన్ని దాటి ఒడ్డును చేరాను. ఇక నాకు తెప్పతో కూడా పని లేదు. కనుక వానదేవుడా, నువ్వు వర్షించవచ్చు. ఇక్కడ బుద్ధుడు జీవితం అనే మహాసముద్రాన్ని అష్టాంగ మార్గాలనే తెప్ప ద్వారా దాటాడు. ప్రాపంచికత అనే ప్రవాహాన్ని దాటాడు. ఇక ధనియుడు అంటున్నాడు: నా భార్య నాకు విధేయురాలు, ఏ లోలుపత లేనిది. చిన్ననాటి నుంచి నన్ను ఎడబాయక నాతోనే ఉంది. ఆమెను గురించి ఒక్క తప్పు మాట కూడా వినలేదు. కనుక వానదేవుడా, నీ ఇష్టంగా వాన కురిపించు. బుద్ధుడు అంటున్నాడు: నా చిత్తం నా వశంలో ఉంది. క్లేశాలనే దాస్యాన్ని వదిలించుకొని విముక్తి పొందింది. సహజంగానే దమాన్ని కలిగి ఉంది, అంటే నిగ్రహాన్ని కలిగి ఉంది. కనుక పాపం అనేది బొత్తిగా నాలో లేదు. ధనియుడు అంటున్నాడు: నా పనులు నేను చేసుకుంటూ స్వతంత్రంగా బతుకుతున్నాను. స్వయం భృత్యుణ్ణి. ఇతరుల పనులు చేసి వేతనం తీసుకుంటున్న వాడను కాను. నా కుమారులు నాతోనే ఉన్నారు, అంటే వేరే కాపురాలు పెట్టి దూరంగా పోలేదు. ఆరోగ్యవంతులు. వారి గురించి ఒక్క చెడు మాట విన్నది లేదు. కనుక ఓ వానదేవుడా, నువ్వు వాన కురిపించవచ్చు. బుద్ధుడు అంటున్నాడు: నేను నాకు కానీ ఇతరులకు కానీ భృత్యుడను కాను. తృష్ణా దాస్యం నుండి విముక్తి పొందాను. స్వామిభావం కలవాడనై లోకమంతటా సంచరించేవాణ్ణి. వేతనంతో పని లేనివాణ్ణి. కనుక పర్జన్య, నువ్వు వాన కురిపించవచ్చు. ఇక్కడ తృష్ణాదాస్యం నుండి బయటపడిన వారే నిజమైన స్వతంత్రులు. తక్కిన వాళ్ళంతా బానిసలే అన్న అర్థంలో బుద్ధుడు చెప్తున్నాడు. ఇక ధనియుడు అంటున్నాడు:
నా పశువుల మందలో దూడలున్నాయి, లేగదూడలున్నాయి, చూటి ఆవులున్నాయి, పాడి ఆవులున్నాయి. గోవుల మందకు రక్షణ ఇచ్చే రారాజుగా ఆబోతు కూడా ఉన్నది. కనుక వానదేవుడా, నువ్వెంత వాన కురిపించినా నాకు భయం లేదు అని. బుద్ధుడు అంటున్నాడు, నాకు దూడలు లేవు, లేగదూడలు లేవు, పాడి ఆవులు లేవు, గోనాథుడైన వృషభరాజు కూడా లేడు. అయినా పర్జన్య, నువ్వెంత వాన కురిపించినా నాకు భయం లేదు. మనకు వస్తువులు ఎక్కువైన కొద్దీ వాటి సంరక్షణ బాధ్యత ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఒక సన్యాసికి వస్తువులు ఉండవు కనుక అతనికి సంరక్షణ బాధ్యత కూడా అవసరం లేదు. ధనీయుడు అంటున్నాడు, కదిలించడానికి వీలు కాని విధంగా గూటాలు పాతి పెట్టబడ్డాయి. ముంజగడ్డితో బాగా పేనిన కట్టుతాళ్ళున్నాయి. లేగదూడలు కానీ పాడి ఆవులు కానీ తెంపుకుని పోలేవు. కనుక వానదేవుడా, నువ్వెంత వానైనా కురిపించు. బుద్ధుడు అంటున్నాడు, ఒక ఆబోతు కట్టుతాళ్లను తెంపుకున్న విధంగా అడవిలో సంచరించే ఏనుగు తన పాదాలకు అడ్డు తగిలే తీగలను తెంపుతూ ముందుకు సాగే విధంగా నేను నా క్లేశబంధాలను తెంపుకొన్నాను. వాటిని కాలదన్నాను. నాకు మళ్ళీ గర్భవాసం లేదు. కనుక పర్జన్య, నువ్వు వానను కురిపించవచ్చు. ఇలా సంభాషణ కొనసాగుతూ ఉండగా మహామేఘుడు వర్షించి మిట్టపల్లాలను నీటితో ఏకం చేస్తూ కుండపోతగా వర్షం కురిసింది. బుద్ధుని మాటలు విన్న ధనీయుడికి జ్ఞానోదయం కలిగింది. తనకు తెలిసిన ఆనందం కంటే ఇంకా ఎంతో గొప్ప ఆనందం ఉంది అని తెలుసుకున్నాడు. తన భార్యతో పాటు బుద్ధుని శరణు పొంది బుద్ధుని శిష్యుడయ్యాడు. ఈ సంభాషణ ద్వారా మనం ఏ ఆనందం గొప్పది, ఏ ఆనందం శాశ్వతమైనది అని ఆలోచించుకోవాలి. యో వై భూమా తత్ సుఖం నాల్పే సుఖమస్తి అంటుంది ఉపనిషత్. అనంతంలోనే సుఖం ఉంది, అల్పమైన దానిలో సుఖం ఉండదు. అల్పమైనది ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. అందుకే ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ సాక్షాత్ ప్రాణినాం అభ్యుదయ నిశ్రేయస హేతు అన్నారు. ఈ జగత్తులో ప్రవృత్తి ధర్మం అభ్యుదయాన్ని కలిగిస్తుంది. కానీ అక్కడితో ఆగకుండా నిశ్రేయస్సునిచ్చే నివృత్తి ధర్మాన్ని ఆశ్రయించాలి. శ్రీరామకృష్ణులు 3 రకాల ఆనందాల గురించి చెప్పేవారు. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయానందం ఎంతో సాధారణమైన ఆనందం. దాని తర్వాత భజనానందం, అన్నిటినీ మించి ఉన్నతమైనది బ్రహ్మానందం. మనం విషయానందం వద్దే ఆగిపోకుండా దానికి మించిన ఆనందాలు ఉన్నాయి అని తెలుసుకొని ముందుకు సాగిపోవాలి.